విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. రఘుబాబు గారు, నేను మళ్ళీ మైక్ ఇచ్చేస్తాను సార్. మీకే సార్, క్వశ్చన్ మీకే. ఒక్క నిమిషం ముందు చెప్పేసిన తర్వాత సార్ డన్ సార్. ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెప్తున్నాను ఇప్పుడే, శివుడి ఆగ్రహానికి శాపానికి గురవుతారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే చెప్తున్నాను. 100% ఇది 100% ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ట్రోల్ చేశారంటేని ఫినిష్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రఘుబాబు గారు, సార్ అంటే మీరు చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు ఇలాంటి సినిమా ఈవెంట్స్లో. ముఖ్యంగా కన్నప్పగా రావడానికి మెయిన్ రీజన్ ఎవరు, విష్ణు గారా మోహన్ బాబు గారా? సార్ చాలామందికి తెలుసు, ఇండస్ట్రీలో కూడా వెరీ క్లోజెస్ట్ ఫ్యామిలీ. మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ బాగా దగ్గర రిలేషను. అంటే మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీకి మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా ఆత్మీయత ఉన్న ఫ్యామిలీస్ మేమిద్దరమే. సో సినిమాకి దీనికి సంబంధం లేదు. చిన్నప్పుడు మమ్మల్ని మా అమ్మగారిని బయటకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాకు బేబీ సిట్టర్ వచ్చి రఘు అన్నే. చాలా మంది తెలియదు. నా ఊహ తెలిసినప్పటి నుంచి మా మదరు వాళ్ళ మదరు ఎక్కడికైనా షాపింగ్కో లేదా పని మీద ఏదైనా పండగకు ఎక్కడికి పేరెంటానికి వెళ్తే నన్ను లక్ష్మీగను విష్ణుకి మధ్యలో పడుకోబెట్టి నువ్వు చూసుకుంటుండయ్యా అని చెప్పి పంపించేవాళ్ళు. 2-3 గంటలు అక్కడే ఉండేవాడు అనమాట వాళ్ళని చూసుకుంటూ. సార్ మీరు ఆయన చూసుకునే వాళ్ళ వాళ్ళిద్దరు విష్ణు చేతులు ఎత్తుకున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి చిన్నప్పుడు. కానీ అయితే ఏంటంటే తను యాక్టర్ అవుతాడని నేను ఎప్పుడు అనుకోలేదు. నిజంగానే అసలు నేను నెవర్ ఎక్స్పెక్టెడ్. దానికి మించి నేను యాక్టర్ అవుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. అదే సార్, చాలా యాక్సిడెంటల్. ఇందాక విష్ణు గారు చెప్తూ కంప్లైంట్స్ అయ్యో అన్నారు కదా. సో ఏంటి విష్ణు గారి గురించి, మోహన్ బాబు గారి గురించి? అదే నేను చెప్తాను, అన్ని కరెక్ట్గా చెప్తా. దాని తర్వాత ఎండింగ్ ఆయన ఇస్తాడు. నాకు డ్రోన్ వచ్చి షూటింగ్లో తగిలింది, ఇక్కడ కట్ అయిపోయింది షూటింగ్. అందరూ ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఇంకొక 2-3 hours షూటింగ్ ఉండింది. మేము ఒక 9,000 ఎకరాల ఫామ్ని రెంట్కి తీసుకున్నాం ఈ షూటింగ్ చేయడానికి. ఒక 3 నెలలకు 6 నెలలకు 4 నెలలకు ఎంతో తీసుకున్నారు. నాన్నగారేమో ఆ ఫామ్లో ఉన్న ఆ ఫార్మర్ ఇంట్లో అది రెంట్కి తీసుకొని అక్కడే ఉన్నారు ఆయన. మేము షూటింగ్ ఫినిష్ చేసి ఆయన ఇల్లు దాటే వెళ్ళాలి. సరే కట్ అయిపోయింది, బ్లీడ్ అవుతుంది. అక్కడ రూల్ ప్రకారం సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి, వాళ్ళు వచ్చి గో టు ద హాస్పిటల్ ఇమీడియట్లీ స్టిచెస్ చేయాలి అది ఇదని. సో అక్కడ చేసే లొకేషన్లో ఫస్ట్ బాగా కోపం వచ్చింది నాపై. నాకే కోపం వచ్చింది. ఎందుకంటే రెడీ యూ థింక్ యువర్, నువ్వు పెద్ద స్టంట్ మాస్టర్, స్టంట్ కోరియోగ్రాఫర్ అనుకుంటావు, నువ్వు స్టంట్ మ్యాన్ అనుకుంటావు, నువ్వు ఇది చూసుకోలేదా నువ్వు? ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మై ఓన్ మిస్టేక్. కెమెరామెన్ ఒక పక్క ఏడుస్తున్నాడు, అందరూ ఇదని. నాకు తగిలి దూరంగా రావడం ఫస్ట్ పరిగెత్తుకొని వచ్చింది అన్న. తల్లి ఏమైంది అన్న? ఏం కాలేదన్న, ఏం కాలేదు. ఎందుకంటే 30 seconds ఐ వాజ్ షౌటింగ్ ఆన్ యాంగర్. నాపై నాకు కోపం వచ్చి ఎవరిని దగ్గర రానివ్వలా. అండ్ దెన్ మా ఫ్రెండ్ ఉన్నాడు విజయ్, రాలేదు. అరే డ్రోన్కి ఏమైనా అయిందో వెళ్ళి చూడండి రానాడు. అది తగిలి పడిపోయింది అక్కడ. ఈ కెమెరామెన్ పరిగెత్తుకొచ్చారు, అందరూ వచ్చారు. ఇట్ వాస్ బ్లీడింగ్. అండ్ శరత్ కుమార్ గారు వీళ్ళందరూ వచ్చారు. అక్కడ జూనియర్స్ ఏడవడం మొదలెట్టారు. ఐ వాజంట్ లుకింగ్ అట్ ఇట్ బికాజ్ ఐ న్యూ బాగా డీప్గా కట్ అయింది. ఇట్ వాజ్ వచ్చినప్పుడు ఐ టోల్డ్ ఎవ్రీబడి, నేను శరత్ అంకుల్ నథింగ్ హ్యాపెండ్ అంకుల్, ఐ జస్ట్ గో టు ద హాస్పిటల్ అది ఇదని. వెనక్కి తిరిగి ఎందుకో అందరికీ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, దయచేసి నాన్నగారికి చెప్పకండి. డు నాట్ టెల్ మై ఫాదర్, ఓకే? ఆయన కంగారు పడతాడు, వద్దు ప్లీజ్ ఎవరు చెప్పకండి అని అందరికీ చెప్పేసి అందరూ ఓకే 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 అనేసారు. ఓకే అని చెప్పేసి కార్ ఎక్కాం. ఎందుకు వచ్చిన కూడా అని నాకు లక్కీగా ఎందుకు కనిపించదంటే టాటూ వేసుకున్నాం ఫుల్గా. అది ఇక్కడ దాకా టాటూ ఉండేది కాబట్టి అది కవర్ అయి ఉండింది. నాన్నగారు ఇంకొక హీరో ఎవరు కూడా ఇంకెవరైనా ఆ సిచ్యువేషన్లో డ్రోను ఇంత బ్లేడ్స్ అండి, ఇంత లావ్ బ్లేడు ఇంత లావ్ బ్లేడ్ అనమాట, చాలా పెద్దది, ఎంత ఉంటుంది డ్రోన్. అలా పెద్ద షాటు అలా తిరిగి వచ్చి జస్ట్ ఆ ఎండ్లో ఇట్లా వెళ్ళిపోయి ఇలా ఈ పక్క నుంచి వెళ్ళాలి. అతను కొంచెం రాంగ్గా అతను ఆపరేట్ చేశాడు. జస్ట్ ఇక్కడ కట్ అయింది సార్. మాకు కూడా తెలియదు, ఎందుకంటే దాని లాంగ్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ దాదాపు ఒక 30 ఎకరాల ఓపెన్ మైదానం. అది తగిలింది డ్రోన్ కింద పడిపోయింది.
"ఆ" అని పెద్దగా అరిచేసాడు. మాకు అర్థం కాలేదు, అసలు మాకు బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. చూస్తే బ్లడ్ అలా కారుతా ఉంది, అలా తిరుగుతున్నాడు, ఇలా మొత్తం గ్రౌండ్ అంతా తిరుగుతున్నాడు ఇలాగ. ఏంటి అనేది డ్రోన్ కింద పడి డెఫినెట్ తగిలింది కదా అని మొత్తం అందరికీ మొత్తం యూనిటీ మొత్తం స్టన్ అయిపోయి చూస్తున్నాం. కానీ ఇంత లోతుని దిగిపోయిందండి ఇక్కడ. అయినా కూడా 10 minutesలో మొత్తం అలా ఫస్ట్ ఎయిడ్ చేసుకొని రెడీ షార్ట్ రెడీ అన్నాడు తను. అంత అంటే ఇది నేను ఇంతమందిలో చెప్తున్నానంటే ఓపెన్గా తను చేసిన దీనికి పెట్టిన ఎఫర్ట్, ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. నేను కథ కంప్లీట్ చేస్తున్నాను. అయిపోయింది, అందరూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిపోమన్నారు, సేఫ్టీ ఆఫీసర్ వెళ్ళారు, అది ఇది. నాన్నగారి ఎందుకో డౌట్ వచ్చి వెళ్ళేటప్పుడు కార్ మాత్రం నాన్నగారి ఇంటి దగ్గర ఆపండి అన్న. ఆపి లోపలికి వెళ్ళి, నాన్న నాకు ఒక 2 hours ముందే ప్యాకప్ అయిపోయింది, నేను రూమ్కి వెళ్తాను, నాకు ఇంకేదో రేపటి రిహర్సల్స్ చేసుకోవాలి, అది కాసేపు కూర్చొని వెళ్ళరా, ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోతున్నాను, లేదు నేను వెళ్ళొస్తాను అని. కార్ ఎక్కి నేను వచ్చేసాను. హాస్పిటల్కి వెళ్ళాం, పోలీస్ కేసు అది ఇది అన్నారు. సరే ఎందుకు వచ్చింది ఇది, మళ్ళీ అంతా క్లీన్ చేసుకున్నాం, స్టిచెస్ చేసేసుకున్నారు, అంతా అయింది, క్లీన్ చేసుకుని కూర్చోన్నా. యూనిట్లో అందరూ కొంచెం కంగారు పడున్నారు, కెమెరామ్యాన్ బాగా డల్ అయిపోయినాడు. సో జస్ట్ టు గివ్ దెమ్ కాన్ఫిడెన్స్ నేనేం చేశాను, బ్యాండేజ్ చేసుకొని స్టిచెస్ వేసేసుకొని దట్స్ ఇట్ అనేసి భోజనానికి నో వీఆర్ ఐఎమ్ ఆల్ పర్ఫెక్ట్లీ ఫైన్, అందరం భోజనానికి వెళ్దాం, రేపు మార్నింగ్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు షూటింగ్ at 7 o'clock అని చెప్పి మేము ఒక 15-20 మందిని తీసుకెళ్ళి ఫుడ్ తినేసిన తర్వాత నా పక్కన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్, వాడికి ఫోన్. రాత్రి 10 అయింది, ఆ టైంకి నాన్నగారు చేయరు. ఏయ్ అంకుల్ రా అన్నాడు. నాకు ఇదేదో తేడాగా ఉందని ఫోన్ తీసి, నానా మీరందరూ అంత పెద్దోళ్ళు అయిపోయారా మీరందరూ అన్నాడు. నేను ఏమైంది నాన్న, ఎలా ఉంది చెయ్యి అన్నాడు. నేను చెయ్యి బాగానే ఉందన్నా, ఏం తగలనా, చిన్నవి నాన్న, రేపు మార్నింగ్ నేను లొకేషన్కి వస్తాను, మీరు చూడండి నాన్న, ఏం లేదు నాన్న. ఇంకా ఆయన నన్ను తిట్టకుండా ఆయన కొంచెం అలిగి ఫోన్ కట్ చేశాడు. ఇంకా నాకు ఎవరు చెప్పారు, నాకు తెలియాలి ఎవరు చెప్పారు, అసలు నాన్నకి ఎవరు చెప్పారు, అది ఇదని. అంటే 8 దాకా రఘువన్ ఓపిక పెట్టాడు. 8 తర్వాత జనంగా అన్న ఎవరికి లెక్క చేయడు అని అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతాయి. అన్న 9:30కి 9:45కి నాన్నకు ఫోన్ చేసి, అంకుల్ విష్ణుకి ఏం కాల, బాగున్నాడు అంకుల్ అన్నాడు. విష్ణుకి ఏం కాల, ఏమైంది చెప్పు అన్నాడు. అంకుల్ ఇలా జరిగింది అంకుల్ అని ఏడ్చేశాడు అన్న. ఇంకంతే, మరుసటి రోజు 7 గంటలకి ఐ హ్యాడ్ టు గో, లేకపోతే అక్కడ 600 మంది వెయిటింగ్ అంతా ఉండింది. వెళ్ళి మేకప్ వేసుకుని 7 గంట వెళ్ళే లోపల నాన్నగారు అక్కడ నిలబడి ఆల్రెడీ యూనిట్ అందరూ క్లాస్ పిగుతూ ఉన్నాడు. లేదు నాన్న అంతా ఓకే నాన్న అంతా అయిందని. సో ఆ ఘనత రఘువందే. భయం, చాలా భయం, ఎక్కిచ్చేస్తాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.